ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా బాగున్నారు కదండి. మీ అందరి కొరకు కూడా ప్రతిరోజు కూడా ప్రార్థిస్తున్నాము. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీ యొక్క ప్రార్థన అంశంలను తెలియపరచండి. నేను మీ కొరకు ప్రార్థిస్తాను. మరి ఈరోజు గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మనిషిగా ఈ లోకంలో మనవలే జీవించి ఆయన శిలువ మరణం పొందునంతగా విధేయత చూపించి తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుడుగా ఉన్నటువంటి ఆయనే తగ్గింపు స్వభావం కలిగినటువంటి ఆ యొక్క విధానాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకి తగ్గింపు జీవితం లేకపోతే విధేయత అనేది చాలా అవసరం. విధేయత అంటే ఏంటి? దేవునికి లోబడి ఉండటం, లోబడుటను విధేయత అని అంటాం. నిజంగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం అందరికీ కూడా ఆత్మీయ జీవితంలో విధేయత చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అవునా అండి? నిజంగా ఒక ఉద్యోగి తన అధికారంలో విధేయత కలిగి ఉన్నప్పుడే తన యొక్క అధికారానికి తగినటువంటి జీతాన్ని పొందుకుంటాడు కదండి. ఈ లోకంలో నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారం చేస్తా ఉన్నా, మీ యొక్క యజమానులకు విధేయత చూపించగలిగినట్లయితే నిజంగా మీరు ఒక గొప్ప బహుమానాన్ని పొందుకుంటారు. అవునా అండి? విధేయత లేకుండా అవిధేయత కలిగినటువంటి స్వభావాన్ని దేవుని పిల్లలంగా ఉంటున్నటువంటి మనము కలిగి ఉండకూడదు. తన్ను తాను తగ్గించుకున్నటువంటి స్వభావాన్ని యేసుక్రీస్తు ప్రభువులో మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున నీకు తగ్గింపు జీవితం ఉంటుందా? నీవు తగ్గింపు కలిగినటువంటి మనస్తత్వం కలిగి ఉంటున్నావా? అవునండి. విధేయత, చిన్నపిల్లలుగా ఉంటున్నటువంటి మీలో చిన్నపిల్లలుగా ఉంటున్నటువంటి వారు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. భార్యలు భర్తలకు విధేయత చూపినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారై ఉండాలి. యజమానులకు విధేయత చూపించేటువంటి గొప్ప అనుభవం కలిగినటువంటి వారమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువే తన ప్రాణం పెట్టే అంతగా, శిలువ శిక్షను పొందుకునే అంతగా యేసుక్రీస్తు ప్రభువే విధేయత చూపించినప్పుడు మరి ఈ లోకంలో ఆయన పిల్లలుగా జీవిస్తున్నటువంటి నీవు నేను మనమందరము కూడా విధేయతను చూపించగలిగినట్లయితే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు గొప్ప స్థితిలో మిమ్మల్ని ఉంచునై ఉంటున్నారు. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి, చక్కటి ఆరోగ్యాలను దయచేయండి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి బిడ్డను కూడా మీరు ఫలింపచేయమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందించినాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ గుడ్ డే.